ఎల్బిఆర్సి ఫ్యామిలీ మెంబర్స్కి గురువు గారి నమస్కారాలు. మనకి ఈరోజు ఇంటర్నేషనల్ డే యోగా డే సందర్భంగా మనం నరేంద్ర మోడీ గారు అందరూ ఇంట్లోనే యోగా మన యోగా అనే నినాదంతో ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకోమన్నారు. మనకు తెలుసు ఇప్పుడు కరోనా ఎఫెక్ట్తో మనం ఇబ్బంది పడుతున్నామని. కావున మన ఎల్బిఆర్సి ప్రిన్సిపల్ గారి సూచనల మేరకు నేను ఈ వీడియో తయారు చేసి పంపించడం జరుగుతుంది. సో అందరూ క్రమం తప్పకుండా మన ప్రిన్సిపల్ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు మనం ఈరోజు అందరూ యోగా ప్రాక్టీస్ తప్పనిసరిగా చేద్దాం. అందుకోసము నేను మీకు చిన్న చిన్న ఆసనాలు, చిన్న చిన్న ప్రాణాయామాస్, మరీ కష్టమైనవి కాదు, క్లిష్టమైనవి కాదు, చిన్న చిన్నవి ప్రాక్టీస్ చేసుకుంటే మీ ఆరోగ్యాన్ని ఇంట్లోనే ఉండి కాపాడుకోవచ్చు. అలాగే కరోనా సందర్భంగా యోగా చేయడం వల్ల మన యొక్క ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి కరోనా నుంచి కూడా మనము బారిన పడకుండా మనం తప్పించుకోవచ్చని నా మనవి. సో అందుకని మనం మొదటగా ఎనీ కంఫర్టబుల్ డ్రెస్ వేసుకోండి, సుఖాసనంలో కూర్చోండి, రెండు చేతులు చిన్ముద్ర పెట్టండి, బ్యాక్ స్ట్రైట్ చేసుకోవాలి, నెక్ స్ట్రైట్ చేసుకోవాలి, కళ్ళు మూసి స్లోలీ బ్రీతింగ్ చేసి బ్రీత్ అవుట్ చేయండి. 3 times ఓంకారంతో స్టార్ట్ చేద్దాం. బ్రీత్ ఇన్, మనస్సులో మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించుకోండి. స్లోలీ బ్యాక్ స్ట్రైట్, నెక్ స్ట్రైట్. సూక్ష్మ వ్యాయామ. మనం ఆసనాలు ప్రాక్టీస్ చేయాలని అంటే దానికి సంబంధించి బాడీ అంతా సిద్ధంగా ఉంచుకోవాలంటే సూక్ష్మ వ్యాయామం చేసుకోవాలి. ఫస్ట్ నెక్ రెడీ, 1 రైట్ సైడ్, 2 సెంటర్, 3 లెఫ్ట్ సైడ్, 4 సెంటర్, 5 రైట్ సైడ్, 6 సెంటర్, 7 లెఫ్ట్ సైడ్, 8 center. Neck up and down, 1 up, 2 down, 3, 4, 5, 6, 7, 8. Right side, left side, 1 right side, 2 center, 3 left side, 4, 5, 6, 7, 8. Rotation slowly, 1. స్లోలీ రైట్ సైడ్ నుంచి నెమ్మదిగా తిప్పండి, స్పీడ్గా తిప్పొద్దు, స్లోగా చేయండి. రివర్స్, మళ్ళీ రివర్స్ తిప్పండి. రిలాక్స్, ఆపండి, హ్యాండ్ స్ట్రైట్, బ్రీత్ ఇన్, 1 అప్, స్ట్రెచ్, పైకి చూడండి. దీనివల్ల స్ట్రెస్ తగ్గుద్ది, బాగా కళ్ళకు సంబంధించిన ఇబ్బందులు ఏమైనా తగ్గుతాయి. 2 డౌన్, మళ్ళీ బ్రీత్ అవుట్ చేసుకుంటూ వెళ్ళాలి. 3 బ్రీత్ ఇన్, అప్, బ్రీతింగ్ చేసుకుంటూ స్ట్రెచ్. 4 డౌన్, 5 up, 6 down, 7, breathe in, 8 down, relax. Slowly hands straight, పిడికిలు బిగించండి, hands try to fold, 1, 2, 3, 4, 5, 6, 7, 8. Relax. Malli front 1,
2, 3, 4, 5, 6, 7, 8. హ్యాండ్స్ రొటేషన్, షోల్డర్ పై నుంచి స్లోగా చేయండి. రివర్స్ తిప్పండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. అలాగా ఒక్కొక్కటి 8 కౌంట్ చాలు. హ్యాండ్ స్ట్రైట్, రిస్ట్ రొటేషన్ 8 కౌంట్స్. మీరు మనసులో లెక్క పెట్టుకొని అయినా చేసుకోవచ్చు. రివర్స్, హ్యాండ్ స్ట్రైట్, అప్ అండ్ డౌన్. వేళ్ళు ప్రెస్, రిలీజ్, ప్రెస్, రిలీజ్. Relax, hands loose. 1, 2, 3, 4, 5, 6, 7, 8. రిలాక్స్. ఇక్కడ వరకు మనం నెక్వి, హ్యాండ్స్వి, రిస్ట్వి ఇవన్నీ ఫ్రీగా అయ్యేలా చేసుకున్నాం. ఇప్పుడు కాళ్ళవి చేసుకుందాం. లెగ్ స్ట్రైట్, స్లోలీ. హ్యాండ్స్ రెండు సపోర్ట్ తీసుకోవాలి వెనకాల. కాళ్ళు నెమ్మదిగా రైట్ సైడ్ తిప్పుతూ ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. రివర్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Stretch back, stretch. 2, 3, 4, 5, 6, 7, 8. Wait, press, release, press. 2, release. 3, 4, 5, 6, 7, 8. Relax. Knee single leg movement. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Relax. Both legs. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Relax. Legs separate. Legs slowly right to left movement. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Relax. Legs join, side bends, hands straight. Breathe in. ముందుకి సాగదీయండి బాడీని. 1 రైట్ సైడ్, బ్రీత్ అవుట్, బెండ్. స్లోగా తిప్పాలి నడుము. 2 సెంటర్. 3 లెఫ్ట్ సైడ్, స్లోలీ బెండ్. 4 సెంటర్. 5 right side. 6 center. 7 left side. 8 center. నెక్స్ట్ చెక్కి చలన. 2 చేతులు ఇలా కలిపి పట్టుకొని ఇలా రౌండ్గా తిప్పండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Relax. Slowly deep breathe in. Deep breathe out. Deep breathe in. Deep breathe out. Next,
స్లీపింగ్ పొజిషన్లోకి రెడీ. స్లీపింగ్ పొజిషన్లో పడుకోండి, శవాసన పొజిషన్. లెగ్స్ జాయిన్. పవన ముక్తానాసన. రెడీ. రైట్ లెగ్ అప్, ఫోల్డ్, ప్రెస్. లెగ్ క్యాచ్ చేసి ఇలా పొట్టకి నొక్కి నెమ్మదిగా బ్రీత్ అవుట్ చేస్తూ ఇలా గెడ్డం టచ్ అవ్వాలి. గెడ్డం టచ్ అవ్వకపోయినా ఇలా ఉన్నా పర్వాలేదు, మీ కన్వీనియంట్ పొజిషన్ బట్టి చేయండి. రిలీజ్. స్లోలీ లెగ్ స్ట్రైట్ డౌన్. లెఫ్ట్ లెగ్ అప్, ఫోల్డ్, ప్రెస్, breathe out. Relax. Leg straight down. Both legs up. Fold. Catch. Breathe out. Relax. Leg straight. Slowly deep breathe in, deep breathe out. Slowly right side hand. Sit down. Leg straight. Ready? నెక్స్ట్ పశ్చిమోత్తానాసన. రెడీ. ఫస్ట్ సింగిల్ లెగ్తో చేద్దాం. రైట్ లెగ్ స్ట్రైట్ ఉంచండి, లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయండి, హ్యాండ్ స్ట్రైట్ చేయండి. రెడీ. హ్యాండ్స్ అప్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ అండ్ స్లోలీ డౌన్. స్లోగా 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 బ్రీత్ అవుట్ చేసి కాల్ మీకు ఇక్కడ ఈజీగా ఉంటే ఇక్కడ క్యాచ్ చేయొచ్చు, లేదా ఎక్కడైనా క్యాచ్ చేసి ఇలాగే ఉంచండి బాడీ. Slowly breathe in, up and straight and down. Leg change. Right leg fold. Hands straight. Hands up. Breathe in. Breathe out. Down. Catch. శ్వాస వదిలి ఉంచండి అలాగే. రిలాక్స్. హ్యాండ్ స్ట్రైట్ అండ్ డౌన్. లెగ్ స్ట్రైట్. బోత్ లెగ్స్ రెండు కాళ్ళతో చేయాలి ఇప్పుడు. హ్యాండ్ స్ట్రైట్ అప్. రెడీ. Slowly down, breathe out. Catch. మీకు ఇక్కడ ఈజీగా అయితే ఇక్కడ క్యాచ్, లేదా ఎక్కడైనా క్యాచ్ చేసుకొని ఉండండి. 1 2 3 4 5 and slowly relax. Breathe in, up. Hand straight and down. బ్యాక్ రిలాక్స్డ్గా వాల్చండి. డీప్ బ్రీతింగ్, డీప్ బ్రీత్ అవుట్. నెక్స్ట్ సిట్టింగ్ పవన ముక్తానాసన. రెడీ. రైట్ లెగ్ అప్, ఫోల్డ్, ప్రెస్. పొట్టకి నొక్కి పెట్టండి. బ్రీత్ అవుట్. శ్వాస వదిలి ఉంచండి. Relax. Slowly leg straight and down. Left leg up, fold, press, breathe out. పట్టకి నొక్కి పెట్టి ఉంచండి. Relax. Slowly leg straight. Both legs, రెండు కాళ్ళు. Right leg up, fold. Left leg up,
ఫోల్డ్, catch, breathe out, పట్టకి నొక్కి పెట్టి ఉంచండి, రిలాక్స్, slowly leg straight down, leg straight down, slowly deep breathe in, deep breathe out. ఇప్పుడు ఒక్క నిమిషం వీటి గురించి, ఇప్పుడు వేసే ఈ పవన ముక్తానాసన, పశ్చిముత్తానాసన, సిట్టింగ్ పవన ముక్తానాసన ఇవి మనం ప్రతిరోజు లెగిసిన వెంటనే చేసుకుంటే పొట్టలో ఉన్న గ్యాస్ బయటికి వెళ్ళిపోయి మనకి బాడీ తేలిగ్గా ఫ్రీగా ఉంటుంది. చిన్నపిల్లల్లో మనం చూస్తాం బద్ధకంగా లేజీగా ఇంకా సేపు పడుకుంటాను, లేకపోతే స్నానం చేయడానికి ఇబ్బంది పెట్టడం మనం చూస్తాం. పిల్లల చేత కూడా చిన్న చిన్నవి చేయిస్తే వాళ్ళకి బద్ధకం పోతుంది. ఇప్పుడు మనము పడుకొని చేసేటటువంటి ఆసనాలు చేద్దాం. వెల్లికిలా పడుకొని చేసే ఆసనాలు కొన్ని చూపిస్తాను. శవాసన పొజిషన్, స్లీపింగ్ పొజిషన్ లోకి రావాలి. ఇలాగా చేతులు రెండు ఇలాగా క్యాచ్ చేసి పెట్టాలి. చూడండి, ఇందాక వెలికిల ఆసనంలో పవన్ముక్తానాసనం వేసి ఇప్పుడు ఉత్తాన పాదాసన. రెడీ, బ్రీత్ ఇన్, రైట్ లెగ్ ఒక 10 degrees వరకు డౌన్, left leg up, down. చేయగలిగిన వాళ్ళు బోత్ లెగ్స్ తో కూడా చేసుకోవచ్చు. చేయగలిగితే బోత్ లెగ్స్ అప్, డౌన్. డీప్ బ్రీతింగ్ చేసుకొని డీప్ బ్రీత్ అవుట్. ఉత్తాన పాదాసనంలో కొంచెం వేరియేషను. ఇప్పుడు మనం రైట్ లెగ్ తో చేద్దాం. రైట్ లెగ్ 10, 20, 40, 60 and slowly 90 straight. రిలాక్స్. చూడండి, రిలాక్స్ అన్నప్పుడు 90 నుంచి 60, 40 and 20, 10 down. మళ్ళీ స్లోలీ లెఫ్ట్ లెగ్ తోటి రెడీ, స్టార్ట్. 10, 20, 40, 60, 90 straight and slowly 60 down, 40 down, 20 down, 10 down. చేయగలిగిన వాళ్ళు రెండు కాళ్ళతో చేయొచ్చు, బోత్ లెగ్స్ తో. చేయలేని వాళ్ళు సింగిల్ లెగ్ తో చేయండి ఇందాకలాగే. రెడీ, బోత్ లెగ్స్ అప్, 10, 20, 40, 60, 90 straight. ఈ ఆసన వెరికోయిస్ వెయిన్స్ అని కాళ్ళవి నరాలు ఉబ్బుతూ ఉంటాయి, మనకు కనిపిస్తూ ఉంటాయి చాలా మంది ప్రాబ్లంలో. ఆ నరాలు, ఆ వెయిన్స్ ఉబ్బడం అనేది చాలా ఇబ్బంది సమస్య నిప్పులు ఉండే వాళ్ళకి. ఆ ప్రాబ్లంకి ఈ ఆసన బాగా ఉపయోగపడుతుంది. వెరికోయిస్ వెయిన్స్ అనే సమస్యకి ఈ ఆసన హెల్ప్ చేస్తుంది బాగా. రిలాక్స్. 60, 40, 10 డౌన్. Deep breathe in, deep breathe out, deep breathe in, deep breathe out. Relax. Now next, బార్లా పడుకొని చేసే ఆసనాలు చూపిస్తాను. స్లోలీ అలాగే రైట్ సైడ్ టర్న్ అవ్వండి. స్లోలీ మకరాసన పొజిషన్ అండ్ come to the makarasana position. ఈ రెండు చేతులు ఇలా కలిపెట్టి చక్కగా స్ట్రైట్ గా ఇలా ఉంచి హెడ్, కాళ్ళు, పాదాలు ఇలాగా చక్కగా ముసలి ఒంటిపైకి వచ్చి రిలాక్స్ అయ్యే స్థితి మకరాసన పొజిషన్. Now ready, legs join,
భుజంగాసన. రెండు చేతులు చక్కగా చెస్ట్కి ఇరువైపులా ఉంచండి. డీప్ బ్రీతింగ్ చేయండి. స్లోలీ బ్రీతింగ్ అప్. హెడ్ చెస్ట్ పైకెత్తి అలా పైకి చూడండి. డౌన్. నెక్స్ట్ శలభాసన. రెండు చేతులు థైస్ కింద సపోర్ట్ తీసుకోండి. రెడీ. ఇప్పుడు నెమ్మదిగా బ్రీతింగ్. రైట్ లెగ్ అప్ స్లోలీ. ఈ గడ్డం కింద కూడా పెట్టుకోవచ్చు. ఇబ్బందిగా ఉంటే ఎలాగో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. డౌన్. లెఫ్ట్ లెగ్ అప్. Down. Both legs up. గడ్డం ఇబ్బందిగా ఉంటే ఇలాగైనా కింద పెట్టుకోవచ్చు. కావాలనుకుంటే ఇలా పైకి ఎత్తైనా చేయొచ్చు. డౌన్. ఈ ఆసనాలు చూసారు, ఈ లోయర్ బ్యాక్ పెయిన్ అంటాం కదా, ఇక్కడ విపరీతమైన నడుము నొప్పి వస్తుంది. చాలా మంది నిలబడి చేసేవాళ్ళు, ఎస్పెషల్లీ టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఈ నడుము నొప్పి బాగా తగ్గిస్తాయి ఈ ఆసనాలు. మకరాసన పొజిషన్, రెస్ట్. Now ready? Next ధనురాసన. స్లోలీ రెండు చేతులు అండ్ స్కెచ్. రైట్ హ్యాండ్ రైట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్. రెండు కాళ్ళు పట్టుకొని అలాగా స్లోలీ బ్రీతింగ్ చేస్తూ చేయగలిగితే లెగ్స్ రెండు అప్ చేసి అలాగా ఉంచు. చేయడం ఇలా కష్టంగా ఉంది సార్, మాకు లిఫ్ట్ అవ్వట్లేదంటే ఇలాగైనా ఉంచవచ్చు. మీ చాయిస్, మీ పరిస్థితిని బట్టి చేయండి. ఇలాగైనా ఉంచవచ్చు. చేయగలిగిన వాళ్ళు ఇలాగ లిఫ్ట్ చేయవచ్చు. అండ్ స్లోలీ డౌన్. లెగ్ స్ట్రైట్ అండ్ మకరాసన. Slowly breathe in, breathe out. Slowly right side up. Savasana. Legs straight, body loose, hands రెండు ఇలా పక్కన ఉంచి కాళ్ళ మధ్య గ్యాప్ తీసుకొని బాడీ లూజ్గా ఉంచి డీప్ బ్రీత్ ఇన్, డీప్ బ్రీత్ అవుట్. పొట్ట నిండా గాలి తీసుకోండి, గాలి వదలండి. గాలి తీసుకోండి, వదలండి. రిలాక్స్. స్లోలీ రైట్ సైడ్ అప్ అండ్ సిట్ డౌన్. ఇప్పటి వరకు మనం కూర్చొని ఆసనాలు వేసాము, అలాగే వెల్లుకలో పడుకునే ఆసనాలు వేసాము, అలాగే బోర్లా పడుకునే ఆసనాలు వేసాము, అలాగే నిలబడి చేసే ఆసనాలు కూడా ఉన్నాయి. ఒక 2-3 వెరైటీస్ అవి కూడా చేద్దాము. అందరూ స్లోగా నెమ్మదిగా నిలబడండి. లెగ్స్ జాయిన్ చేయండి. రెడీ? హ్యాండ్ స్ట్రైట్ చేసుకోండి. స్టాండింగ్ తాడాసన అంటాము. దీన్ని స్లీపింగ్ లో కూడా చేసుకోవచ్చు. చేయగలిగిన వాళ్ళు స్టాండింగ్ లో చేయండి. హ్యాండ్స్ రెండు లాక్ చేయండి పైన.
ready, breathe in, up, stretch, down, 3, breathe in, up, stretch, డౌన్. ఒకవేళ బ్యాలెన్స్ కష్టంగా ఉంది అనుకుంటే ఇక్కడ గ్యాప్ తీసుకొని చేయొచ్చు. ఇలా కూడా మీ పరిస్థితి నిమిత్తం చేసుకోండి. మీకు ఎలా ఈలుగా ఉంటే అలా చేయొచ్చు. ఇలాగే చెయ్యాలి, ఇదే చెయ్యాలని ఏం లేదు. మీ శరీరం సహకరించే దాన్ని బట్టి చేసుకోండి. స్ట్రెచ్, డౌన్, రిలాక్స్. నెక్స్ట్ ఊర్ధ్వహస్తాసన. One right side twist, slowly bend, slowly breathe in, up, body center, slowly left side bend, slowly body center, and slowly hand straight and down. Deep breathe in, deep breathe out. Next, 1 feet gap, కటి చక్రాసన. అంటే ఈ నడు భాగాన్ని కటి భాగం అంటారు. ఈ నడాన్ని బాగా తగ్గుతుంది, నడు నొప్పి తగ్గుతుంది, నడు చుట్టుపక్కల ఉన్న ఫ్యాట్ కూడా తగ్గుతుంది. హ్యాండ్ స్ట్రైట్, కాళ్ళ మధ్యన 1 feet గ్యాప్ ఉండాలి. బ్రీత్ ఇన్, 1 right side బెండ్, మొత్తం బెండ్, బాడీ అంతా ట్విస్ట్. Again, 2 center, breathe in, 3 left side, breathe out, 4 center, breathe in, 5 right side, 6 center, and slowly normal position. Deep breathe in, deep breathe out. నెమ్మదిగా శ్వాస తీసుకొని వదలండి. నెక్స్ట్ త్రికోణాసనాస్. రెడీ. అలాగే కాళ్ళు 2 బెడంగా పెట్టండి. కాళ్ళ మధ్యన ఒక 1 meter అనుకోండి గ్యాప్, లేదా మీరు బ్యాలెన్స్ ఆపగలే అంత గ్యాప్. హ్యాండ్ స్ట్రైట్. రెడీ. 1 right side డౌన్, బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్ అవ్వండి. క్యాచ్ చేసుకోండి, బ్యాలెన్స్ వస్తుంది. మోకాలు స్ట్రైట్ ఉండాలి, తల స్ట్రైట్, చేయి స్ట్రైట్, పైకి అలాగా చూసుకోండి. 2 బ్రీత్ ఇన్, 3 డౌన్, బ్రీత్ అవుట్, 4 center, breathe in, A cross B. అంటే మనం ఇప్పుడు ఒక కాలు A, ఒక కాలు B అనుకుంటే A అనే కాల్ని క్రాస్ చేసి Bకి వెళ్తాము. రెడీ. హ్యాండ్ స్ట్రైట్, బ్రీత్ ఇన్, 1 right side, నెమ్మదిగా కుడి చెయ్య, ఎడమ కాలు, క్యాచ్, ట్విస్ట్, నడుము బాగా ట్విస్ట్ చేసి పైకి చూడండి. 2 center, slowly breathe in, 3 left side, ఎడమ చెయ్య, కుడి కాలు, క్యాచ్, breathe out, twist, 4 center, breathe in, డీప్ బ్రీతింగ్ చేసుకోండి ఒకసారి. డీప్ బ్రీత్ అవుట్, రిలాక్స్. స్లోలీ లెగ్స్ 2 దగ్గర తీసుకోండి. ఇప్పుడు నిలబడే 2 వెరైటీలు ఉన్నాయి. అర్ధ చంద్రాసన, పాదాస్తాసన. సైడ్కి తిరగండి. రెడీ. రెడీ. లెగ్స్ జాయిన్, హ్యాండ్ స్ట్రైట్, hands up, breathe in, Ardha Chandrasana.